వెల్కమ్ టు స్వేట్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకుందాం. హలో సార్. హలో. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్లయితే సెక్స్ సైకోలు చాలా మంది ఎక్కువ అవుతున్నారు సార్. ఇప్పుడు ఇటీవలలో చూసుకుంటే మస్తాన్ ఖాన్, మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి అసభ్యకర వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్‌లో షేర్ చేయడం ఇలాంటివి చేయడం జరిగింది. అసలు ఈ అమ్మాయిలు కూడా ఇలాంటి తప్పు దోవలో ఎందుకు పడుతున్నారు? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. 'మస్తాన్ సాయి' ఇన్సిడెంట్ ఎప్పటినుంచో అంటే వేరే కాంటెక్స్ట్‌లో 'మస్తాన్ సాయి' అనే అతను పాపులర్ అయ్యాడు. 'లావణ్య' అనే అమ్మాయి 'రాజ్ తరుణ్' కేస్‌లో ఏవో అవి మనకి పర్సనల్ మ్యాటర్స్ మనకంత ఇంట్రెస్ట్ కాదు. అయితే ఇటీవల మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక హార్డ్ డిస్క్ ఆ అమ్మాయి హార్డ్ డిస్క్ పట్టుకుంటే హార్డ్ డిస్క్‌లో చాలా మందితోని సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్న వీడియోలు 100 ఆర్ 200 గర్ల్స్‌తోనున్నాయి. డిఫరెంట్ గర్ల్స్‌తోనున్నాయి. అండ్ వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేసిన వీడియోస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. అయితే నిజంగా ఏం జరిగింది ఏంటి పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కోర్ట్ చెప్తది శిక్షలేస్తాయి అవన్నీ వేరు. అది పక్కన పెడదాం. ఒకవేళ అది నిజమైతే అక్కడ ఆ 100 అబోవ్ గర్ల్స్ ఇష్టపూర్వకంగా అతనితో సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినట్టు ఆ వీడియోలో ఉన్నట్టుగా న్యూస్ వచ్చినాయనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక వ్యక్తిని అంటే మీరు సెక్స్ సైకో అన్నారు. సైకో అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు. సైకో అంటే ఇతను చాలామందిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేయటం వేరు, సైకో వేరు. ఎనీహౌ సో, అతను ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో అలా చేయలేదు అతను. అతను ఒక ప్లాన్డ్‌గా చేసి ఆ వీడియోలతోని వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయటము, డబ్బులు గుంజటము, లేదంటేనేమో పోర్న్ సైట్స్ కూడా కొన్ని వీడియోలు అమ్మాడు అని చెప్పి కూడా మనకి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఆధారం నిజమో కాదో మనకు తెలియదు. సో, ఇటువంటి మగపిల్లల ట్రాప్‌లో ఎలా పడుతున్నారు ఆడపిల్లలు? ఎందుకింత ఈజీగా పడిపోయారు? వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఎవరో చదువుకొని విలేజ్‌లో వాళ్ళు ఇటువంటి వాటికి లొంగరు తొందరగా. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళ పిల్లలే ఇటువంటి వాటిల్లో ఉంటూ ఉంటారు. ఇలా ఎలా పడుతున్నారు? ఎందుకు పడుతున్నారు అనంటే ఇక్కడ మనం గమనించాల్సింది అకాడమిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కేవలం జాబ్ చేయడానికి సంబంధించినటువంటి సమాచారము, జ్ఞానం మాత్రమే ఉంటుంది తప్ప, మనిషి జీవితానికి, తనను తను అర్థం చేసుకుంటానికి, సమాజాన్ని అర్థం చేసుకుంటానికి, ఇతర వ్యక్తుల్ని, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి చదువు అక్కడ లేదు. అందువల్ల సామాజిక సమస్యలు పెరుగుతున్నాయి. మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి కేసులేమైనా మీరు ఇప్పటివరకు ఏమైనా చేశారా సార్? అంటే ఎగ్జాక్ట్‌గా ఇటువంటి కేసు కాకపోవచ్చు. కానీ ఇలా మోసపోయిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి అనేక కేసులు మనం డీల్ చేసాము. వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది డిప్రెస్ అవుతూ ఉంటారు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సూసైడ్ కూడా చేసుకొని ఉండొచ్చు కొంతమంది వాళ్ళు మనకి దగ్గరికి రారు. అంటే చనిపోయిన వాళ్ళు ఎట్లా వస్తారు? రాలేరు కదా! సో, చాలామంది ఆడపిల్లలు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం అంటే అకాడమిక్స్ మాత్రం హై డిగ్రీస్ ఉంటాయి. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడొచ్చేసరికి చాలా పేలవంగా వాళ్ళ జీవితంలో మోసపోతూ ఉన్నారు. దానికి కారణం ఇందాక నేను చెప్పినట్టుగా అకాడమిక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆడపిల్లలైనా, మగపిల్లలైనా మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా కార్పొరేట్స్ కానీ, గవర్నమెంట్ కానీ సప్లై చేయటం తప్ప మీ జీవితం కాదు. మీ జీవితానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏది కూడా స్కూల్‌లో దొరకదు. ఈ సమాజాన్ని అర్థం చేసుకునే ఎడ్యుకేషన్ లేదు. ఇంతకుముందు కొన్ని ఉండేయి. సోషల్ సైన్సెస్ ఇవన్నీ ఉండేయి. అవన్నీ తగ్గిపోయినాయి. వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ టెక్నాలజీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అలాగే సైకాలజీ అయితే అదేదో పనికిరాని సబ్జెక్ట్ అన్నట్టుగా ఎక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేయరు. అది ఎవరికీ అవసరం లేదన్నట్టుగా చూస్తూ ఉంటారు. అలా తనను అర్థం చేసుకోవటము, తన అపోజిట్ పర్సన్ అర్థం చేసుకోవటము, లేదంటేనేమో సమాజాన్ని అర్థం చేసుకోవటంకి సంబంధించినటువంటి ఏ విధమైన ఎడ్యుకేషన్ లేదు. కేవలం మహా అయితే కొంతమందికి కొన్ని నీతి కథలు చెప్పటం, లేకపోతే పురాణాల్లో ఉన్నటువంటి వాటినో, లేకపోతే ఖురాన్‌లో ఉన్నటువంటి వాటినో చెప్పటం తప్ప, నిజంగా సామాజికమైనటువంటి శాస్త్రాలేవి కూడా మన స్కూల్‌లో లేకపోవటం వల్ల ఈ జనరేషన్ పర్టిక్యులర్‌లీ జనరేషన్ వై, జనరేషన్ జెడ్, జెన్‌జీ అంటూ ఉంటారు. వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా తక్కువ సామాజికమైన పరిజ్ఞానం ఉండటం వల్ల వాళ్ళకి వాళ్ళు అర్థం కావట్లేదు. అండ్ ఎదుటి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. సో, ఒక ఆడపిల్లలు ఎలా ఉన్నారు ఈ రోజులో అంటే సినిమాలు చూసి, లేకపోతేనేమో రీల్స్ చూసి, వెబ్ సీరీస్ చూసి, అడ్వర్టైజ్‌మెంట్స్ చూసి, అటువంటి లైఫ్ చాలా గొప్ప లైఫ్, రిచ్ లైఫ్, కల్చర్డ్ లైఫ్ అనేది
వాళ్ళ మనసుల్లో పాతుకుపోయింది. నేను లాంగ్ బ్యాక్ 2008 ఆ టైంలో నేను సెంటినల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్‌లో టీచ్ చేశాను. విజ్ఞాన్ అండ్ లే కాలేజ్‌లో టీచ్ చేశాను. అలాగే రూట్స్ బిజినెస్ స్కూల్‌లో టీచ్ చేశాను. ఇక్కడ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడలో ఉంటుంది. అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ఎక్కువ గర్ల్స్‌తోని ఎక్కువ ఇంటరాక్ట్ అయినప్పుడు. ఆ జనరేషన్‌లోనే అంటే ఒక 15 ఇయర్స్ బ్యాకే 15, 17 ఇయర్స్ బ్యాకే ఆడపిల్లలే మీదే ఎక్కువగా ఈ మీడియా యొక్క ప్రభావం. మీడియా ఇంక్లూడింగ్ సినిమాలు అండ్ సీరియల్‌లు, టీవీ సీరియల్‌లు నెక్స్ట్ వచ్చేసేమో అడ్వర్టైజ్‌మెంట్లు మెయిన్ అడ్వర్టైజ్‌మెంట్లు బలంగా ప్రభావితం చేస్తుంటాయి. వాటిని చూసిన ఆడపిల్లలు అది నిజమైన లైఫ్, అది కల్చర్డ్ లైఫ్, గ్రేట్ లైఫ్ అనుకోవటం. హ్మ్. మీకు గుర్తుంది మీకు అంటే మీరు పుట్టారో లేదో మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మేము విలేజ్‌లో పెరిగొచ్చాం. ఏం తింటాం మేము? అన్నం తింటాం. కూరలతో తింటాం. ఎప్పుడైనా చికెన్, మటన్ ఏమన్నా ఉంటే తింటూ ఉంటాం. ఈ చిరుతిళ్ళంటే ఇప్పుడు పండగలప్పుడు ఏవో చేసేవాళ్ళు అరిసెలో, ఇంకోటో చెకోడీలో ఏవో చేస్తారు. ఒక బిస్కెట్ తినటం, హ్మ్. ఒక చాక్లెట్ తినటం అనేది హైలీ కల్చర్‌గా అప్పుడు భావించేవాళ్ళు. హ్మ్. కొంచెం చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి బిస్కెట్‌లు, చాక్లెట్‌లతోనే పెంచాలనుకునేవాళ్ళు. అంటే క్రేజీనెస్ అన్నమాట. ఎందుకంటే మేము చాలా అడ్వాన్స్‌డ్ అయిపోయాము. చాలా గొప్ప లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఎడ్యుకేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనే క్రేజీనెస్‌లో అప్పట్లో పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వటము, బిస్కెట్ ఇవ్వటం అనేది ఒక కల్చర్డ్‌గా భావించేవాళ్ళు. అలా అలా ఏమవుతదంటే కొత్తగా వచ్చిన ప్రతీది కూడా అలా లేకపోతే కల్చర్ కాదేమో! హ్మ్. మేము వెనకపడిపోయామేమో అని అలా ట్రై చేసే అవకాశం. ఇప్పటికి కూడా మనం విలేజెస్‌కెళ్తే విలేజెస్‌లో ఈ రోజుకి ఎలా ఉందంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెరిగినాయి. మనకి సిటీలో కనిపించేటువంటి నూడిల్స్, హ్మ్. వెజ్ నూడిల్సో లేకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ ఇవన్నీ ఇప్పుడు విలేజ్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి ఈవినింగ్ వెళ్లి అక్కడ వండించుకొని ఆ రోడ్డు మీద తింటే కల్చర్డ్ లైఫ్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మేము సిటీల వాళ్ళము. మేము పల్లెటూరులో ఉంటున్నప్పటికీ మేము పల్లెటూరు బయతులం కాదు అని ఆ ఇన్‌సెక్యూరిటీతో చెప్పుకునే ప్రయత్నంలో అటువంటి వాటికి అలవాటు పడతారు. అలాగే ఇప్పుడేమైంది అనంటే ఆ క్రమంలో ఒక 15, 17 ఇయర్స్ బ్యాక్ కూడా మెయిన్ అడ్వర్టైజ్‌మెంట్ యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అడ్వర్టైజ్‌మెంట్ అంతా కూడా ఎవరిని ఫోకస్ చేస్తారంటే ఫీమేల్‌ని అండ్ కిడ్స్‌నే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ పొటెన్షియల్ బయర్స్. టుమారో రేపొద్దున సపోజ్ నాకు చెప్పారనుకోండి. ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ నన్ను టార్గెట్ చేస్తే నాకు నచ్చితే కొంటాను లేకపోతే లేదు. కానీ నా భార్యని టార్గెట్ చేసి, నా పిల్లల్ని టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళు కొనేదాకా వదిలిపెట్టరు. హ్మ్. ఆఫ్‌కోర్స్ డబ్బు నేను సంపాదిస్తూ ఉండొచ్చు. బట్ డెసిషన్ మేకింగ్ వాళ్ళదే. వాళ్ళకి నచ్చి అబ్బా! ఎందుకు ఈ తలనొప్పి అని కొనేస్తూ ఉంటాం. అందుకని అడ్వర్టైజ్‌మెంట్స్ నేను అడ్వర్టైజింగ్ అనేటువంటి సబ్జెక్ట్‌ని ఒక 3 ఇయర్స్ నేను టీచ్ చేశాను నేను. అక్కడ టార్గెట్ ఎవరిని చేయాలంటే ఫీమేల్‌ని. హ్మ్. ఫీమేల్ తొందరగా లొంగిపోతది. అండ్ ఫీమేల్ దగ్గర పవర్ ఉంటది. తనకు కావాల్సింది కొనకపోతే తను ఏదో ఒక విధంగా మానిప్యులేట్ చేసి తన హస్బెండ్‌ని సతాయిస్తూ ఉంటుంది. మన స్ట్రక్చర్‌లో. హ్మ్. మన స్ట్రక్చర్‌లో ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్‌లో. ఆ తర్వాత కిడ్స్. కిడ్స్ పట్టుబట్టారంటే వదిలిపెట్టరు. వాళ్ళకి క్రేజీనెస్ ఏర్పడిందనుకోండి రేపొద్దున వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు కొని పొటెన్షియల్ కన్జ్యూమర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. అలా టార్గెట్ చేసేటప్పుడు ఏమి ఎక్కువ చూపిస్తారంటే రిలేషన్స్ హ్మ్. పాజిటివ్‌గా ఉన్నట్టు. హ్మ్. చక్కగా ఇప్పుడు మనకి నీతో అని ఒక యాప్ వస్తది. హ్మ్. ఫ్రెండ్ యాప్ అని వస్తూ ఉంటది. ఆ యాప్‌లో అడ్వర్టైజ్‌మెంట్ చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్న అమ్మాయి ఫ్రెండ్‌షిప్ కోసం అందులోకి ఎళ్తది. హ్మ్. మరి నిజంగా నిజ జీవితంలో అందరూ అంత అందమైన అమ్మాయిలే, అందమైన అబ్బాయిలే ఉంటారా? హ్మ్. ప్రాక్టికల్‌గా అలా ఉండదు గదా! కానీ అడ్వర్టైజ్‌మెంట్‌లో చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. నిజమేనేమో అలా ఫ్రెండ్‌షిప్ చేయాలేమో అని అనిపించేలాగా. అక్కడైతే అందమైన అమ్మాయిలుంటారు. చక్కగా అందంగా మాట్లాడతారు. వీళ్ళందరూ మోడల్స్. ఈవెన్ మ్యాట్రిమోనీ సైట్‌లు చూడండి. చాలా చక్కగా ఉండి, అందంగా ఉన్న అమ్మాయికి వెతికితే 14 సంబంధాల్లో ఒక మన్మధుడు లాంటి ఇంకో అబ్బాయి దొరుకుతాడు. నిజంగా మ్యాట్రిమోనీలో అందరూ అందమైన వాళ్ళుంటారా? అందరూ అందమైన అమ్మాయిలుంటారా? లేకపోతే అందరూ మంచి వాళ్ళే ఉంటారా? అంటే ప్రాక్టికల్‌గా అలా సాధ్యం కాదు. కానీ అడ్వర్టైజ్‌మెంట్ ఏం చేస్తారు? అందులో ఉన్న టూ మచ్ పాజిటివ్‌ని గ్లోరిఫై చేసి మరీ చూపిస్తూ ఉంటారు. హ్మ్. పాజిటివ్‌నెస్‌ని చూపిస్తూ ఉంటారు. అది చూసినటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి అలా ఉండాలేమో లైఫ్ హ్మ్. అనుకుని అది ట్రై చేస్తుంటారు. అది ఇక ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో మనకి పెరిగినాయండి. సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. రీల్స్, టిక్‌టాక్ తర్వాత షార్ట్ వీడియోస్ రావటం. హ్మ్. షార్ట్ వీడియోస్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ ఉంటాయి అవి. అండ్ రీల్స్ చేయటం. రీల్స్‌తోని కొంతమంది పాపులర్ అవ్వటం, సెలబ్రిటీ అయిపోవటం. ఇట్లా ఈ యొక్క ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి ఇప్పుడు ప్రస్తుతం యూత్ అంతా గూడా దాంట్లో ఎక్కువ. హ్మ్. ఆ క్రమంలో వాళ్ళకి కొంతమందికి గుర్తింపొచ్చింది. కొంతమందికి డబ్బు వచ్చింది. కొంతమందికి పేరెంట్స్ ద్వారా డబ్బు వచ్చింది. అండ్ చదువు కూడా అకాడమికల్‌గా వచ్చింది. కొంతమందికి జాబ్స్ కూడా వచ్చినాయి. సాలరీస్ వస్తున్నాయి. కానీ లైఫ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేదు. హ్మ్. ఇప్పుడు ఒక కత్తెర కొన్నామనుకోండి. కత్తెర మీరు జాగ్రత్తగా ఏదో కట్ చేయడానికి కొనుక్కుంటారు. ఆ కత్తెర మీ పిల్లలకిస్తే ఏం చేస్తారు?
అది కట్ చేస్తారు, ఇది కట్ చేస్తారు, పేపర్ కట్ చేస్తారు, డ్రెస్ కట్ చేసుకుంటారు, వాళ్ళు జుట్టు కట్ చేసుకుంటారు, ముక్కు కూడా కట్ చేసుకుంటారు. హ్మ్. అదే కత్తెర మీ దగ్గర జాగ్రత్తగా ఉపయోగించబడింది. వాళ్ళ దగ్గర ఏమైంది? డేంజర్ అయింది. హ్మ్. ఎందుకు? వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీకు కొంత వయసొచ్చింది, మెచ్యూరిటీ పెరిగింది, కొన్ని నేర్చుకున్నారు. వాళ్ళింకా నేర్చుకోకముందే అదే వెపన్ వచ్చేసరికి ఏమైంది? దానికి తెలియక వాళ్ళు రాంగ్‌గా యూజ్ చేసుకునే అవకాశాలు. ఎదుటి వాళ్ళ జుట్టు కూడా కత్తిరించొచ్చు వాళ్ళు. అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఏమైందంటే సామాజికమైనటువంటి పరిజ్ఞానం లేదు. తన గురించినటువంటి సైకాలజీ కానీ, లేకపోతే తన గురించిన నాలెడ్జ్ కానీ, ఎదుటి వ్యక్తిని అంచనా వేసే నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి చదువు డిగ్రీలొచ్చినియి, డబ్బొచ్చింది, అండ్ గుర్తింపొచ్చింది. దాంతోనేమవుతుంది? పేరెంట్స్‌తో డిస్కనెక్ట్ అవుతారు. 1. 2 ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకి పేరెంట్స్ చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేశారు. ఈ జనరేషన్‌లో యూత్‌కి పేరెంట్స్ అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు గదా! 98, 99, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయటం వల్ల డబ్బుంటే చాలు నా పిల్లల జీవితం బాగుంటదని తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూల్‌లో ఏసేసి, ఆ బట్టీలు పట్టించి, మార్కులు తెప్పించుకొని, ర్యాంకులు తెప్పించుకొని, మళ్ళీ బీటెక్‌లో, ఎంటెక్‌లో చేసి జాబ్‌కొచ్చేసారు. సో, పేరెంట్స్‌తోని ఇంటరాక్షన్ లేకపోవటం వల్ల, పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ్యతను డబ్బుతోనే వదిలేసుకున్నారు కాబట్టి, పిల్లలకు కూడా వాళ్ళ మీద ఏమాత్రం గౌరవం గాని, అభిమానం ఉండే అవకాశాలు తక్కువుంటాయి. కాబట్టి వాళ్ళతో డిస్కనెక్ట్ అయి ఉండటం వల్ల, ఇక బయట ఫ్రెండ్స్‌తోని తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దాంట్లో పబ్బులుంటాయి. రకరకాలైనటువంటి కల్చర్ ఉంటుంది. అండ్ సినిమాలు గూడా చూపిస్తున్నాయి. రీల్స్‌లో చూపిస్తున్నాయి. అలాగే వచ్చేసి కొరియన్ డ్రామా ఉంది. హ్మ్. అలాగే వచ్చేసి జపనీస్‌ది ఆహ్, యాక్షన్ సంబంధించినటువంటి యానిమేషన్ ఉంటది. అలాగే లిటరేచర్‌లోకొచ్చేసరికి 'హ్యారీ పాటర్' లాంటివి ఇయన్నీ ఊహాలోకాల్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. అటువంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తుండే. ఈ మధ్య ఆ రీల్స్‌లో చూస్తూ ఉంటాం. వాళ్ళు నాకు కొరియన్ అబ్బాయినే చేసుకుంటాను అని ఒక అమ్మాయి అంటది. సో, నాకు ఇండియన్ ఒద్దు కొరియన్. కొరియన్ ఎందుకు చేసుకుంటారు? మనల్ని ఎందుకు చేసుకుంటారు? సరదాగా చెప్పుండొచ్చేమో అమ్మాయి తెలీదు. కానీ అలా ఆశపడి అటువంటి లైఫ్ ఉండాలేమో అన్నప్పుడు, ఇటుపక్క మగపిల్లలు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆడపిల్లలు తొందరగా లొంగిపోతూ ఉన్నారు. హ్మ్. తొందరగా. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు లేవు. ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. సిబ్లింగ్స్‌తో పెద్దగా రిలేషన్‌లుండవు. లేకుండా ఓన్లీ వీళ్ళు క్లాస్ రూము, చదువు, ట్యూషన్‌లు, మళ్ళీ క్లాస్ రూము, హాస్టలు, మళ్ళీ చదువు ఇదే ఉంది. ఉండేసరికి ఏమైందంటే వీళ్ళకి డబ్బు సంపాదన అయితే వచ్చింది తప్ప, తనని గాని, మనుషుల్ని గాని అంచనా వేసేటువంటి ఆ యొక్క ఎబిలిటీ పెరగలేదు. దాంతోనే తొందరగా లొంగిపోతారు 1. 2 ఏంటంటే ఆడపిల్లలు సానుభూతికి తొందరగా లొంగిపోతారు. హ్మ్. నేను ఆ అబ్బాయి కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు అనగానే వెక్కడ లేనటువంటి ప్రేమ ఈ అమ్మాయికి కలిగిపోతుంది. ఆహ్, హ ఆఫీస్‌లో ఒకాయన ఉంటాడు. ఆయన మానిప్యులేట్ చేసే ఆయనే. ఆయనేమంటాడు, రాత్రి ఏదో మాటల్లో మాట్లాడుకుంటారు భోంచేసారంటే, రాత్రి కూడా తినలేదంటాడు. ఎందుకు నీరసంగా రాత్రి తినలేదు. ఎందుకు తినలేదంటే, ఇంటికెళ్ళేసరికి కూర పాడైపోయింది. తినలేకపోయాను. అంటే ఇంత మంచాయనకి ఎటువంటి భార్య దొరికిందో చూడు. హ్మ్. ఆయన ఎంత మంచాయన అని చెప్పి తెల్లారి ఏం చేస్తది, ఆమె కూడా కొద్దిగా కూర ఎక్కువ పట్టుకొచ్చి ఆయనకిచ్చే ప్రయత్నం చేస్తది. అలా అలా క్లోజ్ అయిపోతూ ఉంటారు. ఇలా సానుభూతి ఎప్పుడైతే ప్లే చేశారో, వెంటనే ఆడపిల్లలు లొంగిపోయే అవకాశాలుంటాయి. రెండోది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటి అనంటే, ఈ జనరేషన్‌లో ఆడపిల్లలు తమకు సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, ఆ అబ్బాయి ఎటువంటి వాడైనా, ఆ అబ్బాయిని నేను మార్చుకుంటా అంటారు. హ్మ్. సినిమాల్లో వాటిలో చూసుకుంటాం. ఆ హీరోయిన్ ఏం చేస్తది, వాడు అప్పటిదాకా విలన్ లాగానే తిరుగుతాడు. వాడు మంచిగా ఉంటే వాడు హీరో కాదు. వాడు కమెడియన్ అవుతాడు. మంచిగా చదువుకునో, జాబ్ చేసుకునో, అందరి పట్ల గౌరవంతో ఉంటే వాడు కమెడియన్ అవుతాడు. అట్లా కాదు అందరిని తిట్టాలి, ఆ జోక్స్ చేయాలి, బుల్లీయింగ్ చేయాలి. అతని పక్కన తిరిగే కమెడియన్‌ని చెంపల మీద కొడుతూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు. ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటాడు. ఇయన్నీ చేస్తే హీరో లక్షణం. ఆ తర్వాత ఈ హీరోయిన్ రాగానే అటువంటియన్నీ మానేసేసి, ఇక హీరోయిన్‌కి అండగా నిలబడి, ఆ సినిమా మొత్తం సాగిస్తూ ఉంటాడు. అట్లా ఈ హీరోలు ఇంతకుముందు చెడ్డగా ఉన్నారు కాబట్టి, ఆ చెడ్డగా ఉండే వాళ్ళని వీళ్ళు ఇష్టపడటం అనేది పెరిగింది. అలాగే మన సమాజంలో ఏమైందంటే మేల్‌కి మల్టిపుల్ రిలేషన్ ఉండటం చాలా గొప్పగా చూస్తుంది. హ్మ్. మగవాడన్నాక తిరగడా? ఫీమేల్ తిరిగి చెడిపోతే మగవాడు తిరగక చెడిపోతాడు అంట. అంటే మగవాడు తిరగాలి అనేది మనకి ఎప్పటినుంచో ఉన్న బిలీఫ్ వల్ల వీళ్ళేంటంటే మేల్‌కున్నటువంటి ఇతర రిలేషన్స్‌ని అంత నెగెటివ్‌గా కన్సిడర్ చేయట్లేదు. హ్మ్. చాలా కేసులు నా దగ్గరకొస్తాయి. ఆ అమ్మాయి అంటది అతను నన్ను చీటింగ్ చేశాడు. ఆల్రెడీ అప్పటికే ముగ్గురితోని రిలేషన్. మరి ముగ్గురితో రిలేషన్ ఉన్న నో అని ఈమెకి తెలుసు. హ్మ్.
అదే ఇన్‌స్టిట్యూట్‌లోనే ఎక్కడో పని చేస్తున్న ముగ్గురితో రిలేషన్ ఉన్న అబ్బాయితోని ఈ అమ్మాయి రిలేషన్ పెట్టుకుంది. తర్వాత చీటింగ్ గురైంది. బాధతోని వచ్చింది. మరి ముగ్గురితో రిలేషన్ ఉంది కదా! మరెందుకు నువ్వు హ్మ్, అతనితోని రిలేషన్‌లోకి ఎంటర్ అయ్యావంటే, నేను అతను మంచోడే సార్. నేను మార్చుకుందాం అనుకున్నా. అంటే ఫీమేల్ ఎలా చూస్తుందంటే మేల్‌కుండే రిలేషన్స్‌ని ఇతను మంచోడే. వాళ్ళే ఆడపిల్లలే వగలాడిలు ఇతన్ని పాడు చేశారు అన్నట్టుగా చూస్తారు. ఇన్ జనరల్ అందరూ అట్లా చూస్తారని కాదు. ఎక్కడ లేని సానుభూతి మేల్ పట్ల వస్తది ఫీమేల్‌కి. చాలా కేసుల్లో ఒక కేస్‌లో ఏమైందంటే ఒక అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. తన హస్బెండ్ ఇబ్బంది పడుతున్నాడు. కౌన్సెలింగ్ వచ్చింది. హస్బెండ్ కూడా వచ్చాడు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చాము. అతను మాట వినటం లేదు. వినకపోతే హ్మ్, వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి పంపించాం. అక్కడ పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తారు. అక్కడ కూడా సైకాలజీ చదువుకున్న కౌన్సిలర్స్ కూడా ఫీమేల్ కౌన్సిలర్. ఈమె ఇయన్నీ చెబుతుంది ఈమె బాధలన్నీ. చెబితే ఆమె ఏమంటదంటే, "నువ్వెన్ని బాధలు పెడితే అతను ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు" అంట. ఫీమేల్ కౌన్సిలర్‌కి తెలియకుండా మేల్ క్లయింట్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటది. హ్మ్. అలా మగవ ఏదన్నా తప్పు జరిగితే మొదట ఫీమేల్‌లో తప్పు వెతికే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. రైట్? మేల్‌లో వెతకరు. కాబట్టి అతనికి 4 రిలేషన్‌లుంటే అతను మంచోడే. పాపం వీళ్ళే చెడ్డవాళ్ళు. మంచి రిలేషన్ దొరకలేదు. నేను మంచి రిలేషన్ అతనికి అనుకుని రిలేషన్‌లోకి జాయిన్ అవుతారు. హ్మ్. వాళ్ళకి గూడా అదే చెప్తారు. వాళ్ళు గూడా అదే నమ్ముకొని ఉంటారు. వాళ్ళు గూడా నేను మార్చుకుందాం అనుకునే ఉంటారు. ఎవరికీ మారడతను. అట్లాగే బిహేవ్ చేస్తాడు. అలాగే ఈ మధ్య ఒక అమ్మాయి ఏమంటదంటే, తను ఎవరితోనో రిలేషన్‌లో ఉన్నాడు. అది అమ్మాయికి తెలిసింది. బ్రేక్ చేసుకోవాలా? కంటిన్యూ చేయాలా? హ్మ్. కంటిన్యూ చేయాలి అనంటే, ఒకవేళ రిలేషన్‌లో ఉన్నా ఓకే అంటే కంటిన్యూ చేయాలి. కానీ కంటిన్యూ చేయాలి కానీ అతని రిలేషన్ కంటిన్యూ చేయొద్దు. హ్మ్. అలా ఎలా అంటే చెయ్యడంటది. హ్మ్. చెయ్యడు కాదు. నీకు చెయ్యొద్దని ఉందంతే. చేస్తాడో లేదో నీకు తెలీదు. అది అతని విషయం. అతని ఇష్టం గూడా. కానీ నీ యొక్క కోరికని అతని బిహేవియర్, అతని క్వాలిటీ అనుకుంటున్నావు. రైట్? ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అలా ఉండాలి అని కోరిక ఉంది. దాన్ని నిజం అనుకుంటుంది. దాంట్లో ఊహించుకుంటుంది అట్లా ఉంటాడని. తీరా అట్లా ఉండకపోయేసరికి హర్ట్ అవుతుంది. హ్మ్. ఈ విధంగా అనేక అంతే కాకుండా చాలా తక్కువ టైంలో రిలేషన్‌లు ఏర్పడుతుంది. ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏమంటదంటే, "సార్" అమ్మాయి చిన్న పిల్లే. ఒకసారి నా దగ్గరికొచ్చింది. వచ్చినప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది ఆ అమ్మాయి. తను డౌట్ వచ్చింది తనకి. ఏంటి అనంటే, తను ప్రెగ్నెంట్ అయ్యానేమో. ప్రెగ్నెంట్ అయ్యానంటే అంటే సెక్స్‌లో పార్టిసిపేట్ చేసి నా దగ్గరికొచ్చి చెప్పింది. ఎవరు అతనా అమ్మ అంటే, అతను కాదంట వేరే అతను. హ్మ్. అలా ఎలా? యాక్చువల్‌గా ఆమె చూస్తే ఆమె సేఫ్ పీరియడ్‌లోనే ఉంది. ప్రెగ్నెంట్ కాదు. ఇక్కడ ఏదో కోర్స్ నేర్చుకోవడానికొచ్చింది. సరేనమ్మా మరి ఏం చేస్తాం? మరి కావు అని చెప్తే మళ్ళీ ఆమె విచ్చలవిడిగా తయారవుద్దేమోనని ఏవో మామూలు చిన్న షుగర్ కోటెడ్ పిల్స్ ఉంటాయి గదా! అవి ఏవో ఉంటే అవిచ్చి, ఇవి రోజుకోటేసుకో నీకు రాదులే అని చెప్పాను. సరే అయిపోయింది. కొన్ని సంవత్సరాలయిపోయింది. పెళ్లయింది ఆ అమ్మాయికి. పెళ్లయిన తర్వాత ఈ కరోనా వచ్చింది. సడెన్‌లీ మెసేజ్ చేసింది. ఒక 3, 4 సంవత్సరాల తర్వాత. సార్ అప్పుడు నాకు పిల్స్ ఇచ్చారు కదా! అది కావాలని. అదెందుకమ్మా అన్నాను. హ్మ్. అంటే యాక్చువల్‌గా అవి అది ప్రెగ్నెంట్ తీసేసే పిల్స్ కావవి. ఆమె హ్మ్. ప్రెగ్నెంట్ కాదని నాకు తెలిసే ఆమెకి భయం పోతే మళ్ళీ విచ్చలవిడి అవుతదని నేను అట్లా ఇచ్చాను. హ్మ్. ఎందుకమ్మా నీకు పెళ్లయింది కదా! ఇప్పుడెందుకంటే భర్తతో గొడవై ఇంటికొచ్చేసింది. వచ్చిన తర్వాత 6 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. హ్మ్. అంటే ఇంత వల్నరబుల్‌గా ఉన్నారు పిల్లలు. రైట్? ఇంకో అమ్మాయి ఏమంటదంటే వాడు తిరుగుబోతోడే తెలుసు. నన్ను రమ్మన్నాడు. ఎక్కడికి ఓయో రూమ్‌కి రమ్మన్నాడు. ఎందుకు అంటే మాట్లాడటానికి. మాట్లాడటానికి ఓయో రూమ్ ఎందుకు? బస్ స్టాండ్ దగ్గర కలిసి మాట్లాడొచ్చు. పార్క్ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు. కేఫ్‌లో మాట్లాడొచ్చు. లేదా మీ ఆఫీస్‌కి అతను రావచ్చు. అతని ఆఫీస్‌కి నువ్వు వెళ్ళొచ్చు. ఏది ప్రైవసీ కావాలి. నువ్వు ఓయో రూమ్‌కెళ్తాం ప్రైవసీ కాదు. అక్కడికి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు అన్నిట్లో ఉంటది. ప్రైవసీ ఎందుకు అడుగుతున్నాడు అంటే సెక్స్ కోసమే. హ్మ్. సార్ నేను ఒప్పుకోను సార్. అక్కడికెళ్ళిన తర్వాత నా ఇష్టం ఉంటేనే అక్కడికెళ్ళిన తర్వాత నిన్నేదో ఓయో రూమ్ దాకా తెప్పించినోడు ఇంటర్ కోర్స్‌కి ఈజీగా ఒప్పించగలుగుతాడు. నేను అక్కడికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేస్తాడు. చేసినప్పుడు నువ్వేం చేయలేవు గూడా. ఎందుకంటే ఎక్కడ పరువు పోద్దా అని చెప్పి నువ్వు గూడా కమిట్ అయిపోతావు. కాబట్టి ఈ విధంగా ఓయో రూమ్‌కి వెళ్ళిపోవటము. ఆడు మంచోడు. అతను మంచోడు కాదని తెలుసు. ఓయో రూమ్‌కొస్తేనే మాట్లాడతాడు. లేకపోతే మాట్లాడడు. అంటే ఓయో రూమ్‌కొస్తేనే ప్రేమిస్తాడు. లేకపోతే ప్రేమించడు. అయినా అమ్మాయి ఏమంటదంటే అతనే కావాలి. అతనే కావాలి.
అతను అంత మందితో రిలేషన్ ఉంది కదా! అయినా అతనే కావాలి. లేదు సార్ అతని మీదకి ప్రేమ వెళ్ళింది. నాది మనస్సు. వేరే వాళ్ళ మీద ఎట్లా? తప్పు గదా! ఆ తప్పు నీకైనా అతనికి గూడా ఉండాలి గదా! హ్మ్. అంటే నీకు ఒక్కరినే ప్రేమించాలని ఒక రూల్ పెట్టుకున్నావు నువ్వు. వాడు ఎటువంటోడైనా సరే సినిమాల్లో చూసి బాగు చేసేసుకుందాం అనుకున్నావు. కానీ వాడు ఎంతమందితోని పెట్టుకోవచ్చని నువ్వు అంగీకరిస్తున్నావు. అంటే ఏంటిది? పురుషాధిక్య యాటిట్యూడ్. ఇది స్త్రీలలో కూడా ఉంటది. ఉండటం వల్ల పురుషుడు ఎలా ఉన్నా ఓకే. తను మాత్రం మంచిగా ఉండి అతను లొంగ తీసుకోవచ్చు. నేను కమిటెడ్ ఉంటే అతను కూడా ఉంటాడేమో అని ఆమె ఆశపడుతుంది. అలా అనేక కేసుల్లో వాళ్ళట్లా ప్లే బాయ్ అని అర్థమైన తర్వాత కూడా, వాళ్ళు ప్లే బాయ్స్ అని అర్థమైన తర్వాత కూడా వీళ్ళు రిలేషన్ కంటిన్యూ చేస్తుంటారు. అలాగే వచ్చేసి ఈ మధ్య బాగా పెరిగిపోయిందేంటంటే, ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా మనకి వీడ్ దొరుకుతూ ఉంది. ఈవెన్ ఆడపిల్లలు గూడా వాళ్ళేం ఫీల్ అవ్వట్లేదు. షై ఫీల్ అవ్వట్లేదు. వీడేం తప్పు కాదు సార్ అంటున్నారు. వాళ్ళ బ్యాగ్స్‌లో ఉంటుంది. పేరెంట్స్ గూడా వాళ్ళతోని రిలేషన్ లేకపోవటం వల్ల ఎట్లాగంటే అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఆ అమ్మాయి ఒక కేస్‌లో లాంగ్ బ్యాక్ ఒక కేస్‌లో 2018లో అనుకుంటా. ఆ అబ్బాయి వచ్చాడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి ఏంటంటే 12 దాకా 11, 12 దాకా ఇంటికి రావట్లేదని పేరెంట్స్ చెప్తున్నారు. అంతకు ముందు కేస్ అమ్మాయి ఏంటి అనంటే 12కి ఇంట్లోంచి బయటికెళ్తది. వెళ్ళి 2, 3 రోజుల తర్వాత ఇంటికొస్తది. హ్మ్. వచ్చేసరికి తన బ్యాగ్ నిండా వీడు అవి మిగిలిపోయినయి ఉంటాయి. ఆ టీ షర్ట్ మీద కక్కుకొని ఉంటారు. వాసనొస్తూ ఉంటాయి. పేరెంట్స్ వద్దన్న ఊరుకోదు అమ్మాయి. క్యాబ్ బుక్ చేసుకుంటది. లేకపోతే వాడు బుక్ చేస్తాడు క్యాబ్. ఆడపిల్లలు లొంగిపోతే ఎవడైనా డబ్బు పెట్టేస్తాడు కదా! సో, వాడు బుక్ చేసేస్తాడు వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి సమాజంలో మార్పులు. అలాగే అనేక రకాల రిలేషన్స్ వచ్చినియి. వన్ నైట్ స్టాండ్స్, వీకెండ్ ఫ్రెండ్‌షిప్స్ ఇంకా రకరకాల కొన్ని చాలా రకాల ఫ్రెండ్‌షిప్స్ వచ్చినియి. సోల్‌మేట్స్ ఇంకోటేదో మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు. అంటే ఒకరు అంటే ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి ఉన్నట్టుగా తన యొక్క బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతను లేకపోతే ఇతను అలా పెట్టుకుంటుంది. ఇదంతా కల్చర్ అనుకుంటున్నాను. ఆ క్రమంలో మ్యానిపులేట్ చేసేవాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. ఆ ఈజీ క్రమంలో ఇటువంటివి జరిగే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఎప్పుడు గూడా ఆడపిల్లలు, ఎప్పుడు గూడా ఆడపిల్లలు మనిషిని నమ్మొద్దు. ఈ ఈ కాంటెక్స్ట్‌లో ఏది రిలేషన్‌షిప్ కాంటెక్స్ట్‌లో మంచి మగవాడు ఉండడు. హ్మ్. మగవాళ్ళందరూ దుర్మార్గులే. రైట్? మహాత్మా గాంధీ అయినా సరే అంటే స్పెసిఫిక్ ఆయన్ని చెప్పట్లేదు నేను. ఒకవేళ అట్లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళైనా సరే ప్రైవసీలో ఉంటే నీ మీద చెయ్యేసే అవకాశం ఉంది. రైట్? మరి ఏం చేయాలంటే పబ్లిక్‌లో ఉండాలి. ఎప్పుడూ మీరు ప్రైవసీలోకి వెళ్ళొద్దు ఒంటరిగా. రైట్? ఒక అమ్మాయి వేరే కంట్రీ నుంచి వచ్చింది. అతను చిన్నప్పటి నుంచి ఒక అతన్ని ప్రేమించింది. +2 అప్పుడు తను యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఆ అబ్బాయి తన ఫ్రెండ్‌తో కూడా రిలేషన్‌లో ఉన్నాడు. దాంతో చాలా డిసప్పాయింట్ అయింది. తనేమందంటే అతను చాలా మంచోడు సార్ అంటుంది. మంచి వాళ్ళు ఉండరిక్కడ. హ్మ్. రైట్? రాముడు, రావణాసురుడు వేరు వేరే క్యారెక్టర్‌లు కాదు. ఒకే మనిషిలో ఉన్న 2 మొహాలు. హ్మ్. అవసరాన్ని బట్టి రాముడొస్తాడు. అవకాశం దొరికిందనుకోండి రావణాసురుడుగా మారుతాడు. కాబట్టి పబ్లిక్‌లో ఉన్నప్పుడు రావణాసురుడుగా మిమ్మల్ని ఏం చేయలేడు. చేయలేడు. కాబట్టి ఆడపిల్లలు తమ సేఫ్టీ తాము జూసుకోవాలి తప్ప, ఒక మంచివాడు కాబట్టి అని జెప్పి ప్రైవసీలోకెళ్ళామంటే డెఫినెట్‌లీగా ఏదో ఒక ఇబ్బందయ్యే అవకాశం ఉంటది. ఇది తెలియక వీళ్ళు ఎంతసేపు తన బాయ్ ఫ్రెండ్ మాత్రం మంచివాడు. అందరూ అంతే అనుకుంటారు. అదే అబ్బాయి 14 మంది ఆడపిల్ల తన బాయ్ ఫ్రెండ్ మంచోడని అనుకుంటుంటే, ఆ 14 మందికి అదే చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైవసీలోకెళ్ళినప్పుడు టెక్నాలజీ ఎంత ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చాట్ చేయటము, న్యూడ్ ఫోటోస్ పంపించేయటము. వాడు అడుగుతాడు. నిన్ను చూడాలనుంది అంటాడు. ఏముంది ఇప్పుడు చూడకపోతే మునిగిపోయేదేముంది? పెళ్లయిన తర్వాత వాడు చూడు కూడా చూడడు. ఎక్కడో అమెరికా పోతాడు. ఈ అమ్మాయి ఎక్కడో పని చేస్తూ ఉంటది. చూడకుండా ఉండలేక. ఇన్నాళ్ళు ఉన్నావు కదా! అంటే ఈమె కూడా కరిగిపోయి నన్ను చూడాలనుకుంటుంది కదా! అని చెప్పి ఫోటోలు పంపిస్తది. ఇట్లా కాదు ఇంకోలాగా పంపించు, అట్లా పంపించు. ఇప్పుడు రైట్ నౌ నువ్వు ఏ డ్రెస్‌లో ఉన్నావు? ఆమె ఏదో నైటీ డ్రెస్‌లో ఉంటది. ఇట్లా పంపించంటాడు. వీళ్ళు పంపించేస్తూ ఉంటారు. అలాగే సెక్స్ చాట్ చేస్తూ. అయన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. హ్మ్. స్క్రీన్ షాట్లు పెట్టుకుంటారు. నీకు అతనికి బాగున్నంత సేపు బాగానే ఉంటది. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య తేడా వచ్చిందో దెన్ అది వాడుకుంటారు. ఎప్పుడు ఆ పెళ్ళప్పుడు మళ్ళీ వాళ్ళు
వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పంపిస్తారు. ఒక అమ్మాయి కేసులో తనేమంటదంటే అతను చాలా మంచోడు లాస్ట్‌కి పెళ్లి చేసుకోలేదు. తను చాలా లావుండేది. చాలా కష్టపడి సన్నబడింది. అయినా అతను ఇష్టపడతాడేమో. అప్పుడు నేనెక్కడో జాబ్ చేస్తున్నా. అక్కడికొచ్చి సార్ నేను సన్నబడ్డాను సార్. అయినా అతను ఇష్టపడట్లేదు అంది. అతను మర్చిపోమ్మని ఏదో మొత్తానికైతే కౌన్సెలింగ్ ఇచ్చి తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న ఈవెనింగే తనకు మెసేజ్ వచ్చింది అతని నుంచి. నేను మిస్ అయ్యాను నీకు. ఇట్లా వచ్చాను వెంటనే బ్లాక్ చేయమన్నా. చేశాను సార్ అని చేయలేదు అమ్మాయి. అట్లా రిలేషన్ మొదలయ్యి లాస్ట్‌కి హస్బెండ్‌కి దొరికిపోయి పిల్లలు గూడా పుట్టిన తర్వాత సంసారం అంతా ఇబ్బంది పడింది. వాళ్ళు ఏం చేస్తారు పెళ్లి అయిన తర్వాత పంపిస్తారు. నువ్వు గుర్తొస్తున్నావు. అప్పుడు మనిద్దరం దిగిన ఫోటో ఇదని పంపిస్తా. అంతే ఈ అమ్మాయి హార్ట్ బీట్ రేట్ పెరిగిపోద్ది. ఎందుకంటే హస్బెండ్‌కి గాని ఎవరికన్నా ఈమెకి ఇష్టమున్నా లేకపోయినా ఎందుకంటే అప్పట్లో ఫోటోలు దిగారు. లేకపోతే ఇంకెక్కడో ఏవో ఉన్నాయి. సెక్స్ చాట్‌లో ఏవో చాట్‌లుంటాయి. ఆ చాట్‌లన్నీ పంపించేసరికి ఈమె లొంగిపోవాల్సొస్తుంది. కాబట్టి ఆడపిల్లల జీవితం చాలా వల్నరబుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమున్నా ఫెయిర్‌గా మాట్లాడండి. వన్ టు వన్ మాట్లాడుకోండి. అంతే తప్ప సెక్స్ చాట్ చేసుకోవటము, ఫోటోలు ఎక్స్‌చేంజ్ చేసుకోవటము, వెళ్తారు హోటల్‌కెళ్ళి సెల్ఫీలు దిగుతారు. ఆ సెల్ఫీలు ఎక్కడో బయట పెట్టొద్దనుకుంటారు. కానీ ఆ ఫోన్‌కి గూగుల్ డ్రైవ్ ఉంటది. గూగుల్ డ్రైవ్‌లోకి లోడ్ అయిపోతది. లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరో వైఫో, హస్బెండో ఎవరో లేకపోతే అమ్మానాన్నలదో సేమ్ డివైస్ ఇంకో డివైస్‌కి అదే గూగుల్ అకౌంట్ ఉంటే అక్కడ కనిపించిపోతది. కొన్ని సార్లేమో బాయ్స్ మోసం జేస్తారు. కొన్నిసార్లు మోసం జేయకపోయినా వీళ్ళు ట్రబుల్‌లో పడుతూ ఉంటారు. కొన్నిసార్లు పెళ్లయిన తర్వాత మళ్ళీ వాళ్ళొచ్చేసరికి కాదనలేక వాళ్ళకి లొంగిపోతూ ఉంటాం. మేల్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే ఇన్ జనరల్ అందరని కాదు. ఇన్ జనరల్ ఎలా ఉంటదంటే ఎన్ని జరిగినా ఎంత గొడవైనా ఆ ఆడపిల్లని కంప్లీట్ వదులుకోడు. నువ్వు నాకొద్దనడు. ఏదో ఒక విధంగా అలా ఉండు పక్కన. బ్రేక్ అయిపోయింది. ఇంకో అమ్మాయితో అవుతది. మళ్ళీ ఇంకో అమ్మాయి గూడా బ్రేక్ అయిపోయింది. అయినా అందరిని అట్లా పెట్టుకుంటాడు. ఆమెతో రిలేషన్ మొత్తం అంటే రిలేషన్ కంటిన్యూ చేయకపోవచ్చు. బట్ కట్ చేసుకోడు. వీళ్ళనుకుంటారు మళ్ళీ వస్తాడేమో, మళ్ళీ వస్తాడేమో. ఒక్కసారి ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ లవ్ అనేది ఏర్పడదు. లవ్ ఒకసారి ఫెయిల్ అయింది. అంటే బ్రేకప్ అయిన తర్వాత సేమ్ ఏర్పడదు. వేరే కారణాలేదన్నా ఉండి డబ్బు కోసమో, లేకపోతే అధికారం కోసమో, లేదంటే పెళ్లి చేసుకుందనో, చేసుకోవాలనో ఏదో సమాజం కోసమో కలిసి ఉండాలి తప్ప, నటించాలి తప్ప, లేకపోతే కేసులకు భయపడనో నటించి ఉండాలి తప్ప, ఒకసారి ఇద్దరి మధ్య మనసు విరిగిపోయిన తర్వాత సేమ్ లవ్, ప్యూర్ లవ్ ఏర్పడదు. కానీ ఆడపిల్లలు అలా నా భర్త నాకొచ్చేస్తాడు, వెనక్కొచ్చేస్తాడు, వెనక్కి రావటం ఉండదు. ఆ అమ్మాయిని వదిలేసి వచ్చారు. ఆ అమ్మాయిని వదిలేసి ఇంకో దగ్గరికి పోతాడు. ఒకటి అర్థం చేసుకోండి. భర్త వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ అమ్మాయి బోర్ కొట్టి వచ్చేసాడు. వచ్చేస్తాడు నా దగ్గరికి. బోర్ కొట్టో, ఇంకోటో వచ్చేస్తాడని ఆశపడతది. నువ్వు బోర్ కొడితే అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మాయి బోర్ కొడితే నీ దగ్గర రాడు. ఇంకో అమ్మాయి దగ్గరికెళ్తాడు. అంతే తప్ప వెనక్కి రావటం అనేది జరగదు. ఫస్ట్ ఒకవేళ ఎవరితోన్నా రిలేషన్‌లో తేడా ఉన్నట్లయితే నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేకపోయినా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవసీలోకి వెళ్ళొద్దు. అండ్ చాట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాట్ చేయాలి. వన్స్ మీ మొబైల్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళిందంటే అది పబ్లికే. ప్రైవేట్ చాట్ లేదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆహ్, వాట్సాప్‌లో కూడా కొత్త ఆప్షన్ వచ్చింది. ఒకసారి చూడగానే డిలీట్ అయిపోతది. వాడు తెలివైనోడు. వాడేం చేస్తాడు ఒకసారి చూసి వేరే ఫోటోతో ఫోటో తీస్తాడు. రైట్? ప్రైవసీ లేదు. మీరు ఏం మాట్లాడుతున్నా పబ్లికే. ప్రతీదీ వింటుంది. ఇలా ఫోన్ ఆఫ్ అయ్యి ఉండి కూడా ఈ ఫోన్ మొత్తం వింటూ ఉంటుంది. అటువంటి సాఫ్ట్‌వేర్స్ విచ్చలవిడిగా పబ్లిక్‌లో ఉన్నాయి. దొరుకుతున్నాయి. మీరు గూడా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలా ఉండగానే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఫోన్ వింటూ ఉంటుంది. అండ్ ఈ కెమెరా కావాలంటే వాళ్ళు నీకు తెలీదు. ఫ్రంట్ కెమెరా తీయగలరు. మీ ఫోన్‌తోని బ్యాక్ కెమెరాతో కూడా తీయగలరు. ఫోటోలు తీసేస్తారు. అటువంటి అనేకం చైల్డ్ ప్లే అయిపోయింది అట్లా. ఫోన్ ఆన్ ఉందంటే చాలు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఒక ఆవిడ పెద్ద ఆవిడ కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు ఫోన్ ఆఫ్ చేసి కూడా తీసుకురావద్దనేవాడిని. మొత్తం ఫోన్ కార్‌లో పెట్టే రండి. ఏమి లేకుండా రండి అంతే వస్తే. అలా గాకుండా ఫోన్ పట్టుకొచ్చిందంటే వాళ్ళు చేసేస్తారు. ట్రాక్ చేయగలుగుతారు ఈజీగా. కాబట్టి ఇంత టెక్నాలజీ, ఇన్ని కెమెరాలు చిన్న చిన్న హై ఎండ్‌లో, హై డెఫినిషన్‌లో తీసేటువంటి చిన్న చిన్న కెమెరాలొచ్చినాయి. స్పై కెమెరాలొచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇలా మీరు వెళ్ళిపోయి మీ బాయ్ ఫ్రెండ్ మంచోడే కదా అని చెప్పి అతనితోని రొమాంటిక్‌గాను, సెక్స్‌లోను పార్టిసిపేట్ చేస్తే
డెఫినిట్‌గా వాళ్ళు మిస్‌యూజ్ చేస్తారు. కొంతమంది బాయ్స్ భయంతో కూడా షూట్ చేస్తారు. ఎక్కడ వెళ్ళిపోద్దు అని చెప్పి దీన్ని పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయొచ్చని. కొంతమంది దుర్బుద్ధితో చేస్తారు. కొన్నిసార్లు యాక్సిడెంటల్‌గా జరుగుతాయి. కొన్నిసార్లు వేరే వాళ్ళు చేస్తారు. ఆ హోటల్‌లో కలిస్తే హోటల్ వాళ్ళు మీ యొక్క శ్రద్ధతోని ఎందుకుంటారు? అక్కడ ఒక బాయ్ చేయొచ్చు. లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ చేయొచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ చేయొచ్చు. చాలా పాత కేసు ఒక కేసు. ఆ అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది చెన్నైలో. వచ్చిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. చనిపోయింది. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్. నాకు అంతకుముందు నేను సైకాలజిస్ట్ కాకముందు కూడా తెలుసు. నేను ఇట్లా సైకాలజీ కౌన్సెలింగ్ ఇస్తున్నానని పిలిసి చాలా బాధ ఒకటే కూతురు. బాధపడి అసలు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది నా కూతురు అనేది తెలియాలన్నా. హ్మ్. చనిపోయింది కదా! వదిలేయండి సార్ మనం ఫర్దర్ ఏంటో చూద్దాం అంటే, లేదు లేదు నాకు తెలియాలన్నాడు. మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి కొంత వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం జరిగిందంటే, ఆ అమ్మాయిది ఏం పొరపాటు లేదు. ఆ అమ్మాయిది ఒక ఫోటో ఏదో తీసుకుంది. తన ఫ్రెండే. ఈమెకి సీట్ వచ్చింది. అదే అపార్ట్మెంట్‌లో ఉన్న ఇంకో అమ్మాయికి సీట్ రాలేదు. క్లాస్‌మేట్. అంటే క్లాస్‌మేట్ కాదు. సేమ్ ఏజ్, సేమ్ క్లాస్ అనమాట. ఆ అమ్మాయికి మెడిసిన్ సీట్ రాలేదు. ఆ అమ్మాయి ఈర్ష్యతో రగిలిపోతూ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయి వాట్సాప్ నుంచి ఈ అమ్మాయి ఫోటో ఒకటి తనకి పంపించేసింది. డిలీట్ చేసేసింది. ఆ ఫోటో మీద కాల్ గర్ల్ అని నంబర్ ఇచ్చి అది పబ్లిష్ చేసింది. హ్మ్. ఇక్కడ ఈ గ్రూప్స్‌లో ఎక్కడో పబ్లిష్ చేసింది. వేరే ఫేక్ అకౌంట్‌తో. ఫేస్‌బుక్‌లోనో ఎక్కడో చేసింది. చేస్తే అక్కడి నుంచి ఆమెకు కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వచ్చేసరికి ఆ అవమాన భారం తట్టుకోలేక, ఆ అమ్మాయి తప్పించుకోలేక, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. రైట్. ఫోన్ మార్చుకోవచ్చు. కానీ అయన్నీ ఆమె ఎక్స్‌పెక్ట్ చేయదు గదా! అప్పుడు పెయిన్‌లో ఉన్నప్పుడు లాజిక్ పనిచేయదు. అలా టెక్నాలజీ చాలా మిస్‌యూజ్ చేయబడుతుంది. అంతేకాదు బాయ్స్ అండ్ ఇటువంటి ప్లే బాయ్స్ ఇటువంటి వాళ్ళు గూడా మిస్‌యూజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఎవరి పట్లన్నా పాజిటివ్ రిలేషన్ ఏర్పడినట్లయితే ఫ్రెండ్స్‌గా కొంతకాలం ఉండండి. వెంటనే కలిసిన నెక్స్ట్ డేనే హోటల్‌కెళ్తున్నారు. మన సినిమాలో చూస్తున్నాం మొన్న ఏదో సినిమా 'డీజే టిల్లు 2' ఆ పబ్‌లో కలుస్తారు. ఆ రోజే వాళ్ళు హోటల్‌లోకి వెళ్తారు. ఆ రోజున సెక్స్‌లో అది చూసినటువంటి యూత్ ఏం నేర్చుకుంటారు? అది నార్మల్ అయిపోతుంది. కలిసిన రోజు కలిసిన నెక్స్ట్ డే 1 వీక్ కల్లా వాళ్ళు సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి అర్థం కావాలంటే కొన్ని నెలలు పడుతుంది. కనీసం 6 నెలలన్నా ఒకరితో ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత దెన్ అప్పుడు ఏమన్నా మీరు మాట్లాడుకోండి. అంతే తప్ప కలిసిన మర్నాటి నుంచే నేను ప్రేమిస్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఏమి ఉండదు. కామ వాంఛ ఎట్ ఫస్ట్ సైట్ ఉండొచ్చేమో. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉండదు. ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ఫ్రెండ్‌షిప్ ఏర్పడాలి. ఇతరులతో ఎలా డీల్ చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత 6 నెలల తర్వాత ఇంకో 6 నెలలు ఫ్రెండ్‌షిప్ నడిసిన తర్వాత దెన్ అప్పుడు మీకు కావాలనుకుంటే పెళ్లి చేసుకుందురు గానీ, స్టిల్ గూడా సేఫ్టీ చూసుకొని ఎక్కడైనా కలవటము, మాట్లాడుకోవటం, పెళ్లి చేసుకోండి. లేదా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండండి. ఇద్దరు ఒక అగ్రీమెంట్‌తో ఉండండి. మీ యొక్క రిలేషన్‌ని పబ్లిక్‌కి తెలియజేయండి. ప్రైవసీలో రిలేషన్‌లు ఏర్పరచుకోవద్దు. రైట్? ఒకవేళ రిలేషన్ ఉంటే మేమిద్దరం రిలేషన్‌లో ఉంటున్నామని అనౌన్స్ చేయండి. దెన్ అప్పుడు అతను జాగ్రత్తగుంటాడు. అంతే తప్ప ప్రైవసీ మేల్ ఎప్పుడు కూడా ఫీమేల్‌ని ప్రైవసీలోకి రావాలని కోరుకుంటూ ఉంటాడు. కోరుకుంటే తనిష్టం. ఫీమేల్ ఎప్పుడు కూడా అతను నాతో స్పెండ్ చేయాలని కోరుకుంటూ. సో, కాబట్టి ఫీమేల్ ఎప్పుడు కూడా పబ్లిక్‌లో ఉండాలి. అంటే తన రిలేషన్ ఏదన్నా ఉంటే ఇద్దరికి ఓకే అయిపోద్ది. దాన్ని పబ్లిక్ చేయాలి. చాలామంది కేసుల్లో అతను ఇక్కడ సినిమాకెళ్దాం రమ్మంటున్నాడు అంటే, అమ్మకి చెప్పి వస్తానను అన్నా. అంతే రాడిక. ఎందుకంటే అమ్మకి తెలవదు. వాళ్ళ అమ్మకి తెలవదు. ఈ అమ్మాయి ఒక్కతే రావాలి. ఇంకొక అతను ఏదో చెప్తాడు. రా మా ఇంటికొచ్చిన తర్వాత కలుద్దాము. లేకపోతే మా పక్కింట్లో వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఏమనరు. మనిద్దరం మాట్లాడుకుందాం రా అంటే రారు. ప్రైవసీలోకి రావాలి. వాళ్ళ ప్లేస్‌లోకి రావాలి. సో, మెయిల్ ఎలా ఉంటదంటే ఆడపిల్లలకి నీ వేలు నా నోట్లో పెట్టు. నా వేలు నీ కంట్లో పెడతా. అంటే మీ వేలు నా నోట్లో పెడితే నేను కొరుకుతా. నా వేలు నీ కంట్లో పెడితే నీ కన్ను పోద్ది. 2 విధాలా ఆమెకే నష్టం. అట్లా ఉంటది కాబట్టి, ఇటువంటి సొసైటీ ఉందనే అవేర్‌నెస్ ఉండాలి. ఫస్ట్ పేరెంట్స్‌కి అవేర్‌నెస్ ఉండాలి. పర్టిక్యులర్‌లీ ఆడపిల్లల్ని పెంచుకునేటప్పుడు వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ మెచ్యూరిటీ కలిగించాలి తప్ప, జస్ట్ ఏదో బుక్స్ కొనిస్తున్నాము, స్కూల్ ఫీజులు కడుతున్నాము, లేకపోతే మేము ఐఐటీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం అనేది సరిపోదు. సమాజం గురించి తెలియచేయాలి. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. పేరెంట్సే క్రేజీగా ఉంటే పిల్లలకి ఏం ఇదుంటది. కాబట్టి పేరెంట్స్ క్రేజీగా ఉండొద్దు. పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అవసరమైన కౌన్సెలింగ్ తీసుకోవాలి. వాళ్ళ పిల్లలకు కూడా అవసరమైన కౌన్సెలింగ్ ఇప్పించాలి.
సార్ ఇప్పుడు ఆడపిల్లలైనా అవ్వనివ్వండి, మగపిల్లలైనా అవ్వండి, ఏ వయసు నుంచి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. హ్మ్. వాళ్ళకి మెచ్యూరిటీ కలిగిచ్చాలి. మెచ్యూరిటీ కలిగిచ్చాలంటే ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తాము. ఆ సినిమా నిజమని నమ్మే అవకాశం ఉంటది. ఆ సినిమా ఏ పర్పస్‌తో సినిమా తీశాడు? అది నిజంగా జరుగుతదా? లేదా? అనేది మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూస్తాము. వాడు విమానం నుంచి థమ్స్ అప్ తాగి మహేష్ బాబు ఏం చేస్తాడు? ఆ బైక్ నుంచి దూకుతాడు. అది నిజంగా పాజిబుల్ అవునా? కాదా? ఇది నిజంగా ఇట్లా దూకగలుగుతామా? లేదని వాళ్ళతో చర్చించాలి. చర్చించినప్పుడు ఇదంతా ఫేక్ ఏదో తీస్తారని వాళ్ళు చెప్తారు. వాళ్ళు రియలైజ్ అవుతారు. అండ్ మీకు చెప్తారు కూడా. మనం చర్చించట్లేదు ఏమి. ఏం జరిగినా చూపిస్తాం ఎంటర్‌టైన్‌మెంట్ జబర్దస్త్ చూపిస్తాము. లేకపోతే ఇంకోటేదో చూపిస్తాము. మనం పడుకుంటాం. వాళ్ళు పడుకుంటాం. పొద్దున్నే పరుగులు తీస్తూ ఉంటాం. లేకపోతే ఎన్ని మార్కులొచ్చినాయి? లేకపోతే నీ డైరీ తీసుకురా. నీ ప్రోగ్రెస్ ఇవి చర్చిస్తున్నాం. ఇవి ఎట్లాగో టీచర్స్ చూసుకుంటారు. అవి లేకపోయినా వచ్చే ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళు దేనికి ఎక్స్‌పోజ్ అవుతున్నారో చూసి చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి కూడా, ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా దేనికి ఎక్స్‌పోజ్ అయినా దాని గురించి వివరించాలి. నా కొడుకు పెద్ద కొడుకు 6థ్, 7థ్ క్లాస్ ఉన్నప్పుడు అక్కడ ఒకతను స్మోక్ చేసి వస్తుంటే చూపించాను. ఇది స్మోకింగ్. దీన్ని ఇట్లా స్మోక్ చేస్తారు. దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటది. ఇట్లా లోపలికెళ్ళినప్పుడు లంగ్స్‌లో ఇట్లా ఏర్పడుతుంది. అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరో డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ చేసినప్పుడు ఇది ఆల్కహాల్. ఇలా తాగటం వల్ల ఈ విధమైన చేంజెస్ వస్తాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు గుడ్ బాయ్‌గానే ఉండాలనుకుంటారు. ఇవేం మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎప్పుడో టీనేజ్‌కొచ్చిన తర్వాత ఎవరో ఇంట్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు వాటికి హ్యాబిట్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి ఏజ్ అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి మెచ్యూరిటీ కలిగిస్తూనే ఉండాలి. సెక్స్ ఎడ్యుకేషన్ కల్పించాలి. సెక్స్ ఎడ్యుకేషన్ వేరు. సెక్సువల్ పార్ట్నర్ గురించి చెప్పటం వేరు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏం జరుగుద్ది? రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి? పీరియడ్స్ ఏంటి? స్పెర్మ్ ఏంటి? మేల్‌లో ఎలా ఉంటది? ఫీమేల్ ఇవన్నీ కల్పించాలి. టీనేజ్ రాగానే కల్పించాలి. అలాగే పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. నేను ఏ క్లయింట్ వచ్చినా ఆడపిల్లల్ని ఇంట్లో వదిలి వస్తే నేను వెంటనే ఇంటికి పొమ్మని చెప్తూ ఉంటాను. హ్మ్. టీనేజ్‌లో ఉన్న ఆడపిల్లలు 12 ఇయర్స్ దాటిన ఏ ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా, ఈవెన్ చిన్న పిల్లలున్నా వెంటనే ఒంటరిగా పిల్లల్ని వదిలేసి రావద్దంట. ఎందుకు? ఎవరు మిస్‌బిహేవ్ చేస్తారో తెలియదు. అది చాలా దారుణంగా వాళ్ళ మనసుల మీద ఉంటది. ఫ్రిజిడిటీ డెవలప్ అవుతది. అలాగే ఈవెన్ తండ్రి దగ్గర ఉన్నా సరే, చాలా కేసులు తండ్రులు మిస్‌బిహేవ్ చేసిన కేసులు అనేకం డీల్ చేశాను. హ్మ్. తండ్రి దగ్గరున్నా, తండ్రి మంచోడే. కానీ ఇప్పుడు తాగుండొచ్చు. హ్మ్. లేదా అతను గూడా మంచోడే. కానీ అతని ఫ్రెండ్ ఎవడో తాగి రావచ్చు. ఇతను లోపలికెళ్ళి ఫ్రెండ్ కోసం ఏదో తెద్దామని ఎళ్ళేటప్పుడు, ఈ ఫ్రెండ్ ఆమెతోని మిస్‌బిహేవ్ చేయడం. ఎక్కడో టచ్ చేస్తాడు. అయన్నీ చాలా దారుణంగుంటాయి పిల్లలకి. ఫ్రిజిడిటీ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. 90% ఆడపిల్లలకి చిన్నప్పుడు ఇటువంటి సెక్షువల్ అబ్యూజ్ ఫేస్ చేసిన వాళ్ళే ఉన్నారు. మోర్ థాన్ 90 నిజం చెప్పాలంటే. హ్మ్. ఎవరు చెప్పుకోకపోవచ్చు. తర్వాత ఎప్పుడో బయటపడుతూ ఉంటారు. కాబట్టి తల్లుల యొక్క బిహే ఆహ్, పెరిగిన టైంలోనే ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇంకెంత ఉంటది. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పాలి. అండ్ వాళ్ళు ప్రైవసీలోకి వెళ్ళకుండా ఉండేలాగా అంకుల్ గదా అని చెప్పి, తాతయ్య కదా అని చెప్పి, అన్నయ్య కదా అని చెప్పి, సిబ్లింగ్స్‌తో కూడా మీద పడి మాట్లాడొద్దంటాను నేను. హ్మ్. సిబ్లింగ్స్ మధ్య కూడా సెక్స్ జరుగుతూ ఉంటది. ఒక కేస్‌లో ఆమె ప్రెగ్నెంట్ అయింది. కారణం ఎవరంటే వాళ్ళ తమ్ముడు. సో, ఇటువంటివి ఉంటాయి. బయటకి చెప్పలేము. నాకొచ్చే కేసుల్లో 10% కూడా బయటకి చెప్పలేను. సినిమాలు దుర్మార్గంగా ఉన్నాయి అనుకుంటాం. సినిమాలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ దుర్మార్గంగా నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయి, వరంగల్ అమ్మాయి తండ్రి రేప్ చేయపోతే, తప్పించుకునే క్రమంలో గొడవైతే భర్త డైవోర్స్ ఇచ్చి ఎళ్ళిపోయాడు. తండ్రి రేప్ చేయపోతే, తాగినటువంటి తండ్రి. చాలా మంది ఆడపిల్లలతో తండ్రి మిస్‌బిహేవ్ చేస్తే, తల్లులు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే, తన పరువు పోతది. తన సంసారం పోతే కూతురిని పెంచుకోలేదు. ఇట్లా అనేకం ఇంటి పక్క అంకుల్సు, లేకపోతేనేమో మేనమామలు, చిన్నాన్నలు, వరుసలతో సంబంధం లేదు. అన్నలు, తమ్ముళ్ళు ఇలా అనేక కేసుల్లో అలా గురైనటువంటి ఆడపిల్లలు యాంక్సైటీ డిజార్డర్‌కి గురవ్వటము. తర్వాత అనేక సమస్యలొస్తాయి. లేదా కన్నింగ్‌గా మారిపోయి మోసాలు చేయటం అన్నా జరిగే అవకాశం ఉంటది. కాబట్టి చిన్నతనం నుంచి ఆడపిల్లలకి ఈవెన్ మగపిల్లలైనా సరే, మగపిల్లల మీద కూడా జరుగుతాయి. అబ్యూజివ్ బిహేవియర్. ఆడపిల్లలు పర్టిక్యులర్‌గా చాలా మెచ్యూరిటీతోని, చాలా బాధ్యతగా ఉండి సో, వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, వాళ్ళలో జస్ట్ మనం వాళ్ళని సెక్యూరిటీ ఇస్తే కాదు. ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించాలి. మంచి వ్యక్తిత్వము, మంచి సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అయ్యేలాగా చేయాలి తప్ప, జస్ట్ డబ్బులిచ్చేసో, లేకపోతేనేమో కార్లు కొనిచ్చేసి, ఇట్లా ఇచ్చేసి మంచి మంచి డ్రెస్సులు కొనిస్తే కాదు. అవి లేకపోయినా పర్లేదు.
వాళ్ళకి మంచి వ్యక్తిత్వం వచ్చేలాగా, సమాజం అర్థమయ్యేలాగా, సాటి మనుషులు అర్థమయ్యేలాగా, తన గురించి తను అర్థమయ్యేలాగా, తన ఎమోషన్స్, తన టెంప్టేషన్స్, టీనేజ్‌లో వచ్చే టెంప్టేషన్స్ ఇవన్నీ అర్థమయ్యేలాగా పిల్లలకి మనం అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. మనం గూడా ఆ అవేర్‌నెస్ డెవలప్ చేసుకోవాలి, చదవాలి. తల్లిదండ్రులు చదవాలి. ఇప్పుడు నిన్న ఒక ఆవిడొచ్చింది. తన పిల్లలు చాలా వీక్ అయిపోయారు. యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. చాలా భయపడుతున్నారు. కాన్ఫిడెన్స్ కలగాలి. ఏం జేయాలి? ఏం చేయొద్దు. మీరిప్పుడు ఒక కోర్స్ చేయండి. లా చదవండి. 3 సంవత్సరాలు మీరు కష్టపడి లా చదివి, మీరు ఆమె సూసైడ్ చేసుకుందాం అనుకో. లా ఫినిష్ చేస్తుండొచ్చు, సూసైడ్ చేసుకుందరు గాని. ముందైతే లా చేయండి. లా చేస్తే ఆటోమేటిక్‌గా నా తల్లి ఆ వయసులో చదివి తను సాధించినప్పుడు నేను కూడా చేయగలను అనేటువంటిది పెరుగుతది. మీరు బేలగా ఉంటే వాళ్ళు కూడా బేలగా అయిపోతుంటారు. కాబట్టి మీరు ధైర్యంగా నిలబడండి. ఇంకా చదవండి. ఇంకా మెచ్యూర్డ్‌గా తయారవ్వండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పిల్లలు కూడా మెచ్యూర్డ్‌గా తయారవుతారు. ధైర్యంగా తయారవుతారు. పిల్లలకి నిన్నెప్పుడో మీరు అడిగారు. డబ్బు విలువ ఎట్లా తెలియాలి? డబ్బు విలువ కాదు. కష్టం విలువ తెలియాలి. సమాజం విలువ తెలియాలి. సాటి మనిషి విలువ తెలియాలి. ఆత్మస్థైర్యం పెంచాలి. మీరు ఏ డబ్బు ఇవ్వాల్సిన పనే లేదు. ఏ జాగ్రత్త చెప్పాల్సిన పని లేదు. కేవలం వాళ్ళలో ఆత్మస్థైర్యం పెంచినట్లయితే డబ్బు లేకపోయినా వాళ్ళు ధైర్యంగా బ్రతకగలుగుతారు. డబ్బుంటే ఇలాగే చెప్పాను గదా! పోయి ఇప్పుడు ఈ కేస్‌లో ఎలాగైతే అయిందో అలా ఇరుక్కునే అవకాశం ఉంటది. కాబట్టి డబ్బు కాదు ముఖ్యం పిల్లలకి. ఆత్మస్థైర్యం ముఖ్యం. దాని మీద ఫోకస్ చేసి అది ఎలా మనము నేర్పించగలం అనేది ట్రై చేయాలి. తండ్రి అనే వ్యక్తి సరిగ్గా లేనట్లయితే హ్మ్. పిల్లల్లో కూడా ఇప్పుడు ఆ తల్లి ఏం ఆలోచిస్తుందంటే చిన్నప్పటి నుంచే తినకి ఒక మంచి హస్బెండ్ రావాలి అనే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. హ్మ్. ఇది ఎలా పరిష్కరించాలంటారు? మంచి హస్బెండ్ అంటూ ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. మంచి హస్బెండ్‌లు, బ్యాడ్ హస్బెండ్‌లు, గుడ్ హస్బెండ్‌లు ఉండరు. హస్బెండ్ ఉంటాడు. ఆ హస్బెండ్‌ని చేసుకునేటప్పుడే మనం కొంత జాగ్రత్త చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ నుంచి వచ్చేదాన్ని బట్టి ఆ మంచి హస్బెండ్ గూడా మంచిగా ఉండటమా, ఉండకపోవటం అనేది ఉంటుంది. ఒకవేళ మంచి వ్యక్తిని చేసుకున్నంత మాత్రం మంచి హస్బెండ్ అయిపోవాలని ఏం లేదు. హ్మ్. సో, మీ ఎప్పుడు ఇన్‌సెక్యూరిటీతో బాధపడుతుందనుకోండి, ఆ మంచి హస్బెండ్ గూడా అబ్బా! ఎందుకొచ్చిన బోర్ అని చెప్పి వేరే ఏవో తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకొచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి అనే దానికంటే, మనకొచ్చే జాబ్ ఎలా ఉండాలి అనే దానికంటే, మనకొచ్చే ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అనే దానికంటే, నేను ఎటువంటి వ్యక్తినవుతున్నాను? హ్మ్. నేను ఎటువంటి ఫ్రెండ్‌నవుతున్నాను? నేను ఎటువంటి వైఫ్‌నవుతున్నాను? నేను ఎటువంటి హస్బెండ్‌నవుతున్నాను? నేను ఎటువంటి ఎంప్లాయీనవుతున్నాను? అన్న దాన్ని బట్టి మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. హ్మ్. మంచి కంపెనీలో జాబ్ కావాలని మీరు కోరుకోవద్దు. మంచి ఎంప్లాయీగా మీరవ్వండి. ఆటోమేటిక్‌గా మంచి కంపెనీ మిమ్మల్ని హైర్ చేస్తది. మీ దగ్గర ఒకసారి ఏమైందంటే కెరీర్ కౌన్సెలింగ్ నేనివ్వను. కానీ ఒక ప్రోగ్రామ్‌లో వాళ్ళడిగారు. సార్ రేపు కెరీర్ గురించి చెప్పండి అన్నారు. వాళ్ళేది చెప్తానన్నాను. వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ చేసొచ్చారు. ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి? ఏంటి? అది ఇది అని. నేను చెప్పిందేంటంటే మీకు జాబ్ చేయటం చేత కాదు. అందుకని మీకు జాబ్ రావట్లేదు. దట్ ఈస్ ట్రూ. అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకు నిజంగా వర్కొస్తే కంపెనీలు వదలవు మిమ్మల్ని లాక్కుపోతాయి. హ్మ్. మీరు బాగా వర్క్ చేయగలిగితే కంపెనీ వదలదు గదా! మీకు వర్క్ చేయటం రాకుండా ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి? ఇంటర్వ్యూ ఫేస్ చేయని వాడే నీకు ఫెసిలిటేట్ చేస్తాడు. ఆ కంపెనీనే మీకు ఫెసిలిటేట్ చేస్తది. మీ దగ్గర ఉన్నటువంటి వర్త్‌ని తెలుసుకునే ప్రయత్నం కంపెనీ చేస్తది తప్ప మిమ్మల్ని బెదిరించదు గదా! హ్మ్. వచ్చి మిమ్మల్ని బెదరగొట్టి వెళ్ళగొట్టడం కోసం కాదు కదా ఇంటర్వ్యూ. మీ దగ్గరున్న టాలెంట్ తెలుసుకొని వాళ్ళు జాబ్ ఇవ్వటం కోసం. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి. మీరు టాలెంట్ డెవలప్ చేసుకోకుండా ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి? ఎటువంటి పత్రాలు పెట్టాలి? ఇవన్నీ చూస్తున్నాం. అలాగే మంచి హస్బెండు, మంచి ఫ్రెండ్, మంచి కంపెనీ, మంచి పేరెంట్సో, మంచి రూమ్‌మేటో, క్లాస్‌మేటో, మంచి సమాజము ఉండదు. ఎటువంటి సమాజమైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీరు స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే, మెచ్యూర్డ్‌గా ఉండి, అథెంటిక్‌గా ఆలోచించినట్లయితే, ఆటోమేటిక్‌గా మీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు చేరుతారు. హ్మ్. ఇప్పుడు నాకు మంచి క్లయింట్స్ కావాలి అని కోరుకుంటే రారు. నేను మంచిగా ఉంటే మంచి క్లయింట్స్ నా దగ్గరకొస్తారు. నేనన్నీ మ్యానిపులేట్ చేస్తున్నాను దిక్కుమాలినటువంటి మోటివేషన్‌లో లేకపోతే నీతి సూత్రాలు చెప్తున్నాననుకోండి కౌన్సెలింగ్‌కొచ్చిన వాళ్ళకి. అటువంటోళ్ళే వస్తారు. మా పిల్లోడికి బుద్ధి చెప్పండి సార్ అని తీసుకొస్తారు. వాడికి బుద్ధి చెప్పిన వాడెందుకింటాడు? పేరెంట్స్ కంటే ఎక్కువ ప్రేమ నాకుండదు గదా! పేరెంట్సే చెప్పినప్పుడు విన్నప్పుడు నా మాటలెందుకు వింటాడు? కాబట్టి ఎటువంటిది మీరు కోరుకుంటున్నారో అలా మీరుండండి. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరుండండి. మీ పిల్లల్ని కూడా వాళ్ళకి గూడా చెప్పండి. మీకు ఎటువంటి ఫ్రెండ్, ఎటువంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నారో అలా మీరు తయారవ్వండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అటువంటి వాళ్ళొస్తారు. రైట్ అమ్మా? చూసారు కదండీ! ఇంత మంచి విషయాలను మనం తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.